వెల్కమ్ టు ఏటీవీ. 30 సంవత్సరాలుగా వర్గీకరణ సమయంలో ముందుండి మాదిగలతో పాటు ఉపకులాలైనటువంటి 58 ఉపకులాలు మాదిగలతో పాటు మాకు న్యాయం జరగాలని, హక్కులు రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి కుటుంబానికి చెందేలా న్యాయం చేయాలని 35 సంవత్సరాలుగా రోడ్ల మీద ఎండనక వాననక రైలు రోకు, రాస్తా రోకు, బస్సు రోకోలను, తెలంగాణ బంద్, ఆంధ్ర బంద్, ఢిల్లీ బంద్, జంతర్ మంతర్ అని అనేక రకాలుగా అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కేవలం మా ఓటు కోసం మమ్మల్ని వాడుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా వారి రాజకీయ పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మోసం చేస్తున్నారని వారు అన్నారు. మాకు న్యాయం జరగాలి, మాకు హక్కులు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి కుటుంబానికి చెందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రతి ఒక్కరు చెందే విధంగా మరి మేము 30 సంవత్సరాలుగా రోడ్ల మీద పడి ధర్నాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, బస్సు రోకోలు, తెలంగాణ బంద్, ఆంధ్ర బంద్, ఢిల్లీ బంద్, జంతర్ మంతర్ అనేక రకాలుగా అనేక విభాగాలుగా మేము ధర్నాలు నిరసన తెలియజేస్తూ ఉన్నా. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మా ఓట్లను వాడుకొని వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ అధికారంలోకి వచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేసి మా హక్కులు సాధించుకోవడానికి మేము తెలంగాణలో ఉన్న మారుమూల పల్లెల నుంచి ఈ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ఢిల్లీలో ఉన్న మాకు 3000 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి మరి మా హక్కులకు అందించాలి, మాకు న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ నిరసన తెలియడానికి వచ్చినాము. మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నది సుప్రీంకోర్టు మరి వర్గీకరణ చేసుకోవచ్చు, 2004లో మాకు కొట్టేసిన ఈ యొక్క వర్గీకరణను మళ్ళీ మీరు కొనసాగించుకోవచ్చు అని మాకు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తున్నది. దాన్ని ఏదేమైనా ఇదంతా బాధ్యత ప్రభుత్వాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము అడుగుతాము, మాకు చట్టపరంగా న్యాయబద్ధంగా మాకు ఈ యొక్క హక్కులు కల్పించే బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. సుప్రీంకోర్టులో ఏ తీర్పు వచ్చిందో మీరు తీసుకొని మాకు ఏ రకంగా న్యాయం చేస్తారో మీరు ఆలోచించి మాకు రాష్ట్రాలలో మా కుటుంబాలకు మా కులానికి మొత్తాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.